అంతేనా? రేపు నిత్య నరకానికి, నాశానికి వెళ్లే యొక్క పరిస్థితిలో ఉన్నాడు అతను. ఆ పాపాన్ని బట్టి, ఆ దోషాన్ని బట్టి లేదా. అందుకని హృదయం గురించి పరిశుద్ధ గ్రంథములో కొన్ని వేల మాటలు రాశాడు. కొన్ని వేల మాటలు. హృదయము అన్నిటికంటే మోసకరమైనది. కొట్టుకున్న పొద్దున మధ్యలో కూడా ఇది ఇచ్చారు నాకు. ప్రభునందు ప్రియులారా, దయచేసి గమనించాలి. ఆత్మదేవుడు నిన్ను బలపరచాలని, నిన్ను బలవంతుగా చేయాలని, ఆత్మదేవుడు నిన్ను పరలోకి చేర్చాలని, నువ్వు ప్రభు బిడ్డగా ఉండాలని ఆత్మదేవుడు మీ వద్దకు మమ్మల్ని పంపించాడు. ఎందుకు? ఈ భూలోకములో నా జనులు నా పోలికలో, నా రూపంలో చేయబడిన వారు, నా ప్రాణం వారిలో ఉంది. వెళ్ళండి, నశించిన దానిని వెతికి రక్షించడం మనిషి కుమారుడి లోకానికి వచ్చిన వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకారములకు యోగ్యమునై ఉన్నది. కాబట్టి అయిలరా, ఇప్పుడైనా సరే ఎవరైనా కులాలతో, మతాలతో పనిలేదండి, మనుషులతో, రంగులతో, భాషలతో పనిలేదండి. కేవలము యేసు ప్రభు వారు సర్వలోకాని కొరకే ఆయన వచ్చినవాడు. సర్వలోకాన్ని రక్షించడానికి ఆయన రక్షకుడు. ఆయన పేరు ఆయనకి యేసనగా రక్షకుడు, క్రీస్తనగా అభిషక్తుడు, ఇమ్మానుయేల్ అనగా దేవుడు మనకు తోడై ఉన్నాడని అర్థం. కాబట్టి ఎవరైనా సరే కావచ్చు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకుని పోతున్నా సమస్య జల్లారా నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేతులు. ఈనాడు చూసారా, చిన్న పిల్లలతో సహా విశ్రాంతి లేదు, శాంతి లేదు, ఖాళీ లేదు. ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్లు, ప్రతి ఒక్కరింట్లో టీవీలు. ఇక్కడ రెస్ట్ ఎక్కడిది? చిన్న పని చేసుకోతే ఇక అయ్యే మనక అయ్యే కాడితోనే మన యొక్క జీవితం వెళ్ళిపోతుంది. కాబట్టి వాటిలోని యొక్క దోషము, వాటిలో పాపం కూడా మనం అంటుకుంటుంది కదా. అందుకని పేర ఆ యొక్క హృదయం పూర్తిగా చెడిపోయింది, పూర్తిగా పాడైపోయింది. మరి ఎవరు బాగు చేస్తారు? యేసు ప్రభువు అంటున్నాడు, నీవు నీ పాపములు ఒప్పుకుంటే, ఈయన ఎవరైనా సరే కావచ్చు, నీవు నీ పాపములు ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడు గనుక నీ పాపములు క్షమించి సమస్తమైన పాపములు, సమస్తమైన దుర్నీతి నుండి, సమస్తమైన చెడు నుండి తప్పిస్తాడు. అంతేనా? ఇంకేమన్నా చేసినా ఆయన అంటున్నాడు, యేసు క్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మన పవిత్రులుగా చేయండి. చూసారా పిల్లరా, దీనికి ఖర్చు అవసరంలా, దీనికి ఏ ఖర్చు లేదు. ఓన్లీ నోటి ఖర్చే. ప్రభువా నేను పాపినయ్యా, ప్రభువా నేను పాపినయ్యా, నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు క్షమించయ్యా, నా పాపాలు తీసివేయ్యా, ఈ పాప భారాన్ని మోయలేకపోతున్నా, నా కుటుంబ భారం బానే మోస్తానా, నా పిల్లల భారం, నా భర్త భారం బానే మోస్తానా, కానీ పాప భారాన్ని మోయలేకపోతున్నాను. ప్రభువా నేను పాపిని, నా పాపాలు క్షమించమని ఎప్పుడైతే అడుగుతావో వెంటనే ఆ ప్రభువైన యేసుక్రీస్తు రక్తాన్ని కడిగి వేసి దేవుని యొక్క వాక్యం, ఆత్మైన దేవుడు నీలోకి వచ్చి గొప్ప సంతోషాన్ని, నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని ఇస్తాడు. ఎందుకు? ఈ లోకంలో కొద్ది కాలమే కదా మనం ఉండేది, ఆ తర్వాత వెళ్ళిపోతాం కదా. ఈ గ్రామంలో ఎన్ని యొక్క ఎంత జనం వెళ్ళిపోయారు గ్రామానికి. గ్రామం అలాగే ఉంది, ఇళ్ళు అలా ఉండి, అన్ని బాగానే ఉండి, కానీ నీవు నేను కూడా వెళ్ళిపోతాం. వెళ్ళకముందే నీ ప్రాణం ఉండగానే, నువ్వు చనిపోకముందే నీ ప్రాణం ఉండగానే ప్రభువైన యేసుక్రీస్తుని అంగీకరించు. ఆయనే సర్వలోకానికి దేవుడు, ఆయనే సర్వలోకానికి రక్షకుడు, ఆయన సర్వలోకాన్ని రక్షించేవాడు. ఆయన రక్తం ఎందుకు చెందించాడు తెలుసునా? ఆయన రక్తం చెందించకపోతే ఏ మానవుడికి పాపక్షమాపణ లేదండి. ఎవరైనా సరే కావచ్చు, పాపక్షమాపణ లేదు. అందుకే ఆయన రక్తంతో కడుక్కున్నప్పుడు ప్రతి ఒక్కరి యొక్క పాపములు కడుగుపడుతున్నాయి, శుద్ధి అవుతున్నవి. వారు నీతిమంతులు అవుతున్నారు, వారు దేవుని బిడ్డలు అవుతున్నారు, వారి దేవుని రాజ్యాన్ని కొరకే సంఘంలో సిద్ధపడుతున్నారు. సంఘానికి వచ్చి రక్షణ పొందిన యొక్క మారుమనసు పొందిన ఆ సహవాసములు వారు కూడా వచ్చి అనేక రీతిగా మేళ్లు పొందుతున్నారు. ఆ మేళ్లు నీకు కూడా అనుగ్రహించాలని ఈ సాయంకాల వేళ పిల్లలు దయచేసి గమనించండి. మన గ్రామంలోనే ఉంది మందిరం, మన గ్రామంలో సేవకులు ఉన్నారు, మన గ్రామంలోని ఈ సాయంకాలం కూడా మీటింగ్ ఉంది. అన్ని జనుల నుంచి రక్షణ పొందిన సహోదరుడు ఇమ్మానుయేల్ గారు వస్తుంటున్నారు. రండి, ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ వాక్యం విని మేలు పొందాలని, ఈ వాక్యం విని మీరు సంపూర్ణ రక్షణ పొందాలని, మీ యొక్క కుటుంబాలు దీవించబడాలని, ఆశ్రయించబడాలి. ఇప్పుడు దీవించబడుతున్న దీవెన కాదని యేసు ప్రభు నమ్మిన తర్వాత
కొంచెం ఉండగానే బహుదీవెన, కొంచెం ఉండగానే బహుదీవెన. నీకు ఇస్తానం ఉండగానే దీవెలు. కారణం ఏంటి? నువ్వు ఒక పాపే, నీ మీద ఒక ముద్ర పడిపోయింది. ఆ ముద్ర తీసేసుకుని ఈ యొక్క సాయంకాలం యేసుప్రభు అన్నాడు, ఇప్పుడు నువ్వు ఒప్పుకుంటే, ఇప్పుడు కనుక నువ్వు తీర్మానం చేసుకుంటే, ఇప్పుడు కనుక ఎదుగు వస్తే ఇప్పుడే నీ పాపాలు క్షమిస్తా. ఇప్పుడే నువ్వు పుట్టిన కాడి నుంచి ఎంత పాపో తెలుసుగా, నీకు ఎన్ని పాపాలు చేసావో అవన్నీ కూడా దేవుడు తీసివేస్తాడు. ఆ రక్షకుడు నేను పిలుస్తున్నాడు, నా కుమారుడా, నా కుమారి, నీ హృదయాన్ని నాకు ఇమ్మా. నీ దగ్గర నేను ఏం కోరుకోవట్లా, నీ ఎన్ని దగ్గర పెట్టుకో, నీ హృదయం చాలు. నీ హృదయం పాడైపోయింది కదా, హృదయం అన్నికంటే మోసకరమైంది. హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూసేదరు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇప్పుడే మీరు చూడాలని మా ఆశ, ఆకాంక్ష. అందుకే ఈ వర్తమానం, అందుకే ఈ పాటలు, అందుకే ఈ చక్కటి పాట పాడకుండా మీ మధ్యకు వచ్చిన కారణం అదే అని పేర. దేవుడి మాట మీ కొరకై దీవించునుగా. మీ కొరకై ఇచ్చిన ప్రార్థన చేస్తాం, మా ప్రియ ప్రార్థన చేస్తాం. దేవుల తండ్రి, గొప్ప దేవ, యేసుక్రీస్తు వారి పరిశుద్ధనామమునకు మీ స్తోత్రాలు. దాసుల ద్వారా మీరు ఇచ్చిన రేఖన సువార్తమైన వారిని మీకు వందనాలు. ఎందరైతే విన్నారో, మారు మనసు పొంది రక్షించబడి నిత్య జీవానికి, పరలోక రాజ్యానికి వారసులు కూడా తండ్రి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రి కూడికలు కూడా తోడి నడిపించండి, ముందుకెళ్తున్నాం. కృపచూపని వేడుకొంచు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఓ మానవ, ఒక్కసారి ఆలోచించుకొని, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం ఏమేమి సంభవించునో నీకు తెలియదుగా. ఓ మానవా, ఏమేమి సంభవించునో నీకు తెలియదుగా. ఓ మానవా, ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం. ఎండిపోయి గడ్డి వనం, రాలిపోయి పువ్వు వనం, ఎండిపోయి గడ్డి వనం, రాలిపోయి పువ్వు వనం, వేదనొట్టి దారే బిందువంతా, సాగిపోయే నీడవంతా, వేదనొట్టి దారే బిందువంతా, సాగిపోయే నీడవంతా, ఆసు మీద ధూళి వంట పగిలేటి గుండ వంట, ఆసు మీద ధూళి వంట పగిలేటి గుండ వంట. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం. నీలో ఉన్న ఆత్మాట దేవుడు పెట్టిన దీపమట, నీలో ఉన్న ఆత్మాట దేవుడు పెట్టిన దీపమట. మారీపం మారిపోదు, మరణమందు ఎన్నడైనా. మారీపం మారిపోదు, మరణమందు ఎన్నడైనా. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోరన్న, దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోరన్న. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం. ఓ మానవా ఒక్కసారి ఆలోచించుకో, నీ జీవితం. నీ జీవం కొంతసేపు కనబడదు, అంతలోన నీ జీవం కొంతసేపు కనబడదు, అంతలోన మాయమైపోయే ఆవిరంతా, ఎగిరిపోయే తుమ్మంతా, మాయమైపోయే ఆవిరంతా, ఎగిరిపోయే తుమ్మంతా. నీకున్న అందమంత వాడిపోయి పువ్వంట, నీకున్న అందమంత
ఎప్పుడు చేయమని యేసుక్రీస్తు ప్రభు వారికే జై. లోక రక్షకుడు పాపుల రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు వారికే జై. ముక్తిదాత శాంతిదాత ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే జై. మోక్ష రాజ్యం ఇచ్చే ప్రభు అయిన యేసుక్రీస్తు వారికే జై. హల్లెలూయా. హల్లెలూయా. ఇట్రామను అని చెప్పు చేస్తాను ఇటే రాయ్యా ట్రాఫిక్ జామ్ చేద్దాం. ట్రాఫిక్ ఇదేం పెద్ద ఊరా ఎంత అవసరం ఇతరులకు అభ్యంతరం. అయ్యో మేము ఇంట్లోనే చెప్పాం మెయిన్ రోడ్డుకి వెళ్ళి పెద్దలకి ఏం చెప్పేమి. 5 నిమిషాలు ఇది బాగుంది ప్రియమైన బురదుంది ఎల్లవరు గ్రామస్తులకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తుంటున్నా. ఈ యొక్క మధ్యాహ్న సాయంకాల సమయంలో మోటార్ తప్ప ఏం మీ మధ్యకు రావడానికి దేవుడు మాకు అనుమతించిన మోటార్ వచ్చేది ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాం. వాక్యం చెప్పడం బస్సుపోయింది. ఈ యొక్క సమయంలో ప్రియబిడ్లారా మీ మధ్య దేవుని యొక్క మాటలు కొన్ని మేము తెలియపరచడానికి ఇష్టం కలిగి ఉన్నాం. దయచేసి మీరు వినాలని ప్రభునామంలో మనవి చేస్తూ ఉంటూ ఉన్నాం. కనుక ప్రియబిడ్లారా, జీవము కలిగిన దేవుని యొక్క లేఖన భాగాలు ఈ విధంగా సెలవిస్తూ ఉంటూ ఉన్నాయి. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ భూమికి అందించిన దేవుడు. ఆయన దేవుడయ్యుండి మానవునిగా ఈ లోకానికి అందించిన దేవుడు. మానవుని యొక్క స్థితిగతులను చూస్తూ వచ్చాడు. మానవునికి ఉన్న స్థితిగతి చూస్తే మనుషుడు పాపం చేతను అపరాధం చేతను నిండిన వాడిగా కనబడుతూ ఉంటూ ఉన్నాడు. ఈ యొక్క లోకంలో ఉన్న స్థితిగతులన్నింటినీ గమనించుకుంటే మనుషులుగా మనమే మాట్లాడుతుంటాం. అయ్యో ఈ లోకమంతా దుష్టత్వంతో నిండిపోయింది, లోకమంతా పాపంతో నిండిపోయింది, అయ్యో భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉంటున్నాం అని ఇలా మాట్లాడుతూ ఉంటారు. కనుక ప్రేమిట్లారా, జీవం కలిగిన దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తూ వచ్చినాయి. అంచె దినాలు అపాయకరమైన కాలం వచ్చినని. కనుక ఇప్పుడు ఈ యొక్క దుస్థితిని మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఎట్టి భయంకరమైన పరిస్థితి ఉందంటే మనుషుల మధ్యలో ముఖ్యంగా ప్రేమ చల్లారిపోయింది. అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్కరి నోట ఇదే మాట. ఎందుకనంటే రిలేషన్షిప్ అనేది మనుషుల మధ్యలో తెగిపోయింది. మనుషునికి మధ్యలో భేదం పెరిగిపోయింది. మనుషుల మధ్యలో ధనాపేక్ష పెరిగిపోయింది. మనుషుల్ని శాసిస్తుంది ధనము, మనుషుల్ని శాసిస్తుంది హోదా, మనుషుల్ని శాసిస్తుంది అధికారం. వీటన్నిటిని ఆధారం చేసుకుని మనిషి కొనసాగుతూ తనకు తాను గొప్పవాడిని అనుకుని తాను అతిశయపడుతూ ఉంటూ ఉన్నాడు. అయితే ప్రియబిడ్డలారా, మనుషుని యొక్క సమయం కొంచెమే ఈ భూమి మీద. మనుషుడు కలిగిన సమయం ఎంతయ్యానంటే బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటుంది 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలని. ఈ 80 సంవత్సరాలు లేకపోతే 90 సంవత్సరాల లోపలనే మనుషుని యొక్క స్థితిని మనం చూస్తూ ఉంటున్నాం. మనిషికున్నవి 4 గడియలు. ఒకటి బాల్యము, రెండవది యవ్వనము, మూడవది మధ్య దశ, 4వది వృద్ధాప్యం. ఈ 4 దశల్లో బాల్యంలో మనుషుడు ఏం చేస్తున్నాడో తెలియదు, కానీ యవ్వన దశకు వచ్చాక మనుషుడు వెర్రవీగిపోతూ ఉంటాడు. నా ఎంత బలవంతుడు లేడు, నా ఎంత గొప్పవాడు లేడు, నా ఎంత జ్ఞాని లేడు అనుకుని మనుషుడు తలస్తూ ఉంటాడు. మధ్య వయసు వచ్చినప్పటికీ మనిషికి ఆలోచన ప్రారంభం అవుతుంటుంది, భవిష్యత్తు కొరకల ఆలోచన. తిరిగి ముసలి వయసు వచ్చేటప్పటికి మనుషుడికి ఏమి చేయాలో అర్థం కాని పాలిపోయిన పరిస్థితులు. ఇంకెంతేనా జీవితము, ఈ జీవితం ఎంతటితో అయిపోతుందా, ఇదే ఆలోచన కలిగి ఉంటాడు. ఇట్టి ఆలోచన కలిగిన మనిషి యొక్క జీవితంలో మనుషుడికి నిర్దేశితమైన గురి లేదు. తను ఏమవుతాడో తను ఎరగడు. నేనేమవుతాను, నేను ఎక్కడికి వెళ్తానో తను ఎరగడు. అనుకుంటాడు ఈ భూమి మీద ఏదైనా పుణ్యకార్యం చేస్తే నేను మోక్షానికి వెళ్ళిపోతాను అనుకుంటాడు. కానీ ప్రియబిడ్డలారా, బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంటుంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. హృదయం శుద్ధి లేకుండా మనుషుడు దేవుని చూడలేడని. కనుక మనిషి పైనుంచి కింద వరకు కూడా రోజు స్నానం చేస్తాడు, రకరకాల వస్త్రాలు ధరిస్తూ ఉంటాడు. మనిషి చాలా
విచిత్రంగా తయారవుతూ ఉంటాడు. ఇది నాలో విచిత్ర తయారులు ఎక్కువైపోయింది. కనుక వీటన్నిటిని ఆధారం చేసుకుంటే సెల్ ఫోన్ ద్వారా అన్ని మనుషుని యొక్క పరిస్థితులు ఏంటి మనం చూస్తే, మనుషుని యొక్క స్థితి ఏంటి? ప్రియమిత్రులారా, ఇటు దుస్థితి కలిగిన మనుషుని యొక్క జీవితము ఏ విధంగా అంతమవుతుందో మనం చూస్తూ ఉంటూ ఉన్నాం. ఈ స్థితిగతులన్నింటినీ ఆధారం చేసుకునే మనుషుడు నాకేమిటి అని అనుకుంటూ ఉన్నాడు. అయితే బైబిల్ గ్రంథం సెలవిచ్చిన మాట, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూస్తారని. హృదయంలో శుద్ధి లేకపోతే నువ్వు దేవుని యొద్దకు చేరలేవు. హృదయ శుద్ధి లేకపోవడానికి కారణం ఏంటి? హృదయంలో ఏముంది? బైబిల్ చెప్తూ ఉంటుంది, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదంటాడు. శరీరం గురించి చెప్పలా, హృదయం గురించి చెప్పాడు. ఎందుకంటే శరీరానికి రకరకాల వ్యాధులు వస్తూ ఉంటాయి, డాక్టర్ దగ్గరికి వెళ్తే తగ్గిపోతూ ఉంటాయి. కానీ హృదయంలో ఉన్న వ్యాధి ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా తగ్గదు సుమా. ఎందుకంటే ఇది భయంకరమైన పాపంతో నిండి ఉంది. కనుక హృదయంలో అంతరంగమందు నువ్వు ఏమి తలస్తున్నావో ఎదుటివానికి తెలీదు. నీవు ఆలోచించే ఆలోచన ఎదుటివానికి తెలీదు. నీవు అనుకుంటూ ఉంటావు, నేను నీకంటే నీ ఎదుటివానికంటే నేను త్వరగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోవాలి, వాడిని తొక్కైనా వెళ్ళిపోవాలని ఆలోచిస్తూ ఉంటావు. ఇలాంటి ఆలోచనలతో మనుషుడు భూమి మీద పన్నాగాలు పన్నుకుంటూ పాపాన్ని మూటగట్టుకుంటూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది. ప్రియమిత్రులారా, లోపల నుండి కనుక ప్రియమిత్రులారా, మనుషుని యొక్క స్థితిగతులు మనం చూస్తే లోపల నుండి హృదయాలోచనల యొక్క స్థితిగతులు ఎంత భయంకరమైనవంటే, లోపల నుండి అలాగా హృదయం లోపల నుంచి బయలుదేరుతున్న విషయాలు మనుషుల హృదయంలో నుండి, మనుషుని హృదయంలో నుండి దురాలోచనలు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, కామ వికారము, మత్సరము, దేవదూషణ, కలహము, అహంభావము, అవివేకములు, ఈ చెడ్డవన్నీ కూడా మనుషుల నుంచి వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా భయంకరం ప్రియమిత్రులారా. ఇవి మనుషుల హృదయంలోనే ఉంటూ ఉన్నాయి. మనుషుల్లో అంతరంగమందు గర్వం ఎక్కువ ఉంటుంది. బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంటుంది, నాశనానికి ముందు గర్వం నడుస్తుందని. ఈ గర్వం వల్ల మనుషుడు ఏమైపోతున్నాడు? దిగజారిపోతూ ఉంటూ ఉన్నాడు. ఈ గర్వం మనుషుడు ఏం చేస్తుందంటే రిలేషన్షిప్, బంధుత్వం, ప్రేమ అంతా కొనిపోతూ ఉంటూ ఉన్నాడు. నీ గర్వాన్ని చూసినప్పుడు ఎదుటివాడు కూడా అబ్బో వీడికి చాలా గర్వం ఉందనుకుని వాడు కూడా వ్యతిరేకంగానే ఉంటూ ఉన్నాడు. ఇవన్నీ కూడా మనుషుల్లో ఈ పరిస్థితులను తీసుకొస్తూ ఉంటాడుగా. ఇంత భయంకరమైన హృదయంలో పాపం కలిగిన నీవు మరి దేవుని యొద్దకు నువ్వు ఎలాగ వెళ్తావు? బైబిల్ గ్రంథంలో సెలవిచ్చిన మాటే కాదు, లోకంలో మనందరికీ తెలుసు మనుషునికి ఉన్నవి రెండే మార్గాలని. ఒకటి మోక్షము, రెండవది నరకం. కనుక నరకానికి ఎవడు పోతాడయ్యా అంటే నువ్వు ఒప్పుకుంటావా నేను పోతానని? కనుక చెప్తున్నది బైబిల్, పాపం వల్ల వచ్చు జీతము మరణం, పాపము చేయి ప్రతివాడు నరకానికే పోతాడు ఖచ్చితంగా. కనుక ఈ నరకం నుంచి విడుదల పొందాలంటే, మోక్ష భాగ్యానికి పోవాలంటే నీ హృదయం శుద్ధి కావాలి. నీ హృదయం శుద్ధి కావాలంటే నువ్వు దేవుని యొద్దకు రావాలా. నీ హృదయం శుద్ధి చేసే దేవుడు ఎవరో నువ్వు ఎరగాల. ఆ దేవుని నువ్వు ఎరగలిగితే నీకు మేలు. ఆ దేవుని నువ్వు ఎరగలేకపోతే ప్రియమిత్రులారా నరకమే శరణ్యం. కనుక బైబిల్ అందులో సెలవిస్తూ ఉంటుంది, రాసిన మొదటి పత్రిక 7వ యేసు రక్తం ప్రతి పాపము నుండి కడిగి శుద్ధి చేయనని. కనుక ప్రియమిత్రులారా, నీ హృదయంలోంచి శుద్ధి కావాలంటే యేసు ప్రభు యొక్క ప్రశస్తమైన రక్తం అవసరం. కనుక ఈ రక్తం ఏందయ్యానంటే పరిశుద్ధమైన రక్తం. ఇది ఈ రక్త ప్రభావమున నీ జన్మ కర్మ పాపం నుంచి విడుదల పొందుతావు. ఈ అనుభవంలోనికి నువ్వు రావాలంటే ప్రియమిత్రులారా, యేసు ప్రభు దేవుడని నీ నోటితో ఒప్పుకోవాలా. యేసు ప్రభు దేవుడని నీవు హృదయం ముందు విశ్వసించాలా. ఈ అనుభవంకి ఎప్పుడైతే వస్తుందో నీ హృదయం శుద్ధి అవుతుంది. నీ హృదయం శుద్ధి అయితే మొట్టమొదటిగా నీ జీవితంలో గొప్ప సమాధానం, నెమ్మది కలిగి ఉంటావు. నీ హృదయంలో నెమ్మది కలిగి ఉన్నప్పుడు అందరినీ నా వాళ్ళని నువ్వు తలంచగలుగుతావు. నీ హృదయంలో శుద్ధి లేనప్పుడు,
నీ హృదయంలో హద్దుబాట్లు ఉన్నప్పుడు నీకున్న స్థానాన్ని బట్టి నీకుంటే తక్కువ వారిని తక్కువగా చూస్తావు. ప్రేమిలారా, దేవుడు అట్లా చూడలేదు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారుగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడును నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆ ప్రభుని యేసుక్రీస్తు అన్ని నా కొరకై కలువరిశిలో బలి అయి తన ప్రాణం పెడుతూ వచ్చినాడు. ప్రియబిడ్డలారా, యేసు ప్రభు లోకమును ప్రేమిస్తూనే వచ్చాడు తప్ప యేసు ప్రభు లోకాన్ని ద్వేషించలేదు. ప్రియబిడ్డలారా, కనుక ఇటు జీవము గల దేవుడిని దేవుడిగా కలిగి ఉంటాను నువ్వు ఇష్టపడుతున్నావా? ఈ సమయంలో ఈ మాటలు వింటున్న నీవు నీ హృదయం ముందు యేసయ్యా నేను పాపినయ్యా, నా హృదయంలో నెమ్మది లేదు, శాంతి లేదు, సమాధానం లేదు. ఈ రాత్రే నేను నిన్ను కోరుకుంటున్నాను, నాకు నెమ్మది సమాధానం ఏమని అడుగు. ప్రియబిడ్డలారా, మనిషిలో సంతోషం ఉన్నా, నెమ్మది ఉన్నా, సమాధానం ఉన్నా, ఆరోగ్యం బాగుంటుంది. మనిషి యొక్క జీవితం ఎంతో సౌఖ్యంగా సాగుతూ వస్తుంది. నెమ్మది లేక, సమాధానం లేక, సహనం లేక నీ యొక్క దుస్థితిని నీకు నువ్వు లోపలే తలంచుకుంటూ నాశనం అయిపోతుంది మన జీవితం. కనుక ప్రియబిడ్డలారా, ఈ సమయంలో ప్రభు యేసుక్రీస్తు వారు 2 చేతులు చాచి పిలుస్తుంటున్నాడు. ఓ మానవుడా, నా యొద్దకు రా, నీకు శాంతిని నెమ్మదిని నేను ఇస్తానని. కనుక యేసు ప్రభు ఆయన దేవుడిగా ఈ లోకానికి అనుగ్రహించబడి మానవాళిని ప్రేమించి ఆయన మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ దినాన మృత్యుంజయుడై తిరిగి లేస్తూ వచ్చిన దేవుడు ఆయన మనుషుని యొక్క మరణంలోని జీవులోనికి దాటించాడు. కనుక ప్రియబిడ్డలారా, ఈ శరీరం ఈ భూమి మీద విడబడుతుందేమో కానీ ఆత్మ ఆయన దయచేసిన దేవుని యొద్దకు వెళ్ళిపోతూ ఉంది. కనుక ఆ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అక్కడ తీర్పు ఉంది. ఆ తీర్పులో నిలబడినప్పుడు నీ హృదయంలో నీ ఆత్మలో ఉన్న భయంకరమైన పాపం అక్కడ వెల్లడిపరిస్తే నీవు నరకానికి పంపించబడతావు. ఒకవేళ నీవు హృదయం శుద్ధితో దేవుని దగ్గరికి వెళ్తే మోక్షానికి వెళ్తావు. ప్రియబిడ్డలారా, ఈ యొక్క మర్మాన్ని నువ్వు ఎరగలిగితే ఈనాడే యేసు ప్రభువును అంగీకరిస్తావు. ఇన్ని మాటలు వింటున్నా నీవు ఇంకెందుకు ఆలస్యం చేస్తూ ఉంటున్నావు? ఇంకెందుకు ఆలోచన చేస్తూ ఉంటున్నావు? ప్రియబిడ్డలారా, ఈ సమయంలో ప్రభు యేసు యొద్దకు రా, దేవుడిని రక్షిస్తుంది కట్టున్నాడు. నీవు యేసు వద్దకు వచ్చి ప్రభా నేను పాపిని ఒప్పుకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. నీవును నీ ఇంటి వారును గొప్ప రక్షణ పొందుతారు. ప్రార్థన చేసుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీకు వందనాలు ప్రభా. ఈ ప్రాంతంలో ఉన్న మీ ప్రజలను ప్రేమించి లాస్ట్ నిలబెట్టుకుని ఇచ్చిన మీ పరలోక మాటలు బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. మీ ప్రజలు మీ మాటలు అంగీకరించి ప్రభా విశ్వాసం నుంచి రక్షించబడి జీవించబడినట్లుగా సహాయం చేయండి. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా మీరు ఆశీర్వదించండి. వారి యొక్క చేతి పనులు, కుటుంబ బిడ్డలందరూ కూడా ఆశీర్వదిస్తున్నాం. ముందుకెళ్తున్న ప్రభా సహాయం చేయండి. యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి స్తుతించాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం. ప్రభునందు ప్రియమైన వారలారా, మా చిరునామా యశ్వర్ ప్రార్థనా మందిరం, అమృతనూరు గ్రామంలో అమృతనూరు వెళ్ళే రోడ్డులో ఉంటుంది. మన ఎలవరు గ్రామంలో యశ్వర్ ప్రార్థనా మందిరం అమృతూరు రోడ్లో ఉంటుంది. మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. ఈరోజు సాయంకాలం 6 గంటలకు ప్రత్యేకమైన స్వాతి కూడుకుంటుంది. హైదరాబాద్ హైదరాబాద్ నుంచి దేవుని దాసులు వస్తున్నారు. హైదరాబాద్ కుటుంబం నుంచి యేసుక్రీస్తు వారిని నమ్ముకొని రక్షణ పొంది దేవుని సేవ చేస్తున్నా దేవుని దాసులు మన మధ్యకి వస్తున్నారు. రండి, గ్రామస్తులందరూ కూడా ఈ కుటుంబానికి ప్రేమపూర్వక ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. పాపము పోవును, భయమును పోవును, పాపము పోవును, భయమును పోవును, పరమ సంతోషము భక్తులకేతును, పరమ సంతోషము భక్తులకేతును. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం, మధుర నామం. జయ
క్రీస్తు యేసు నామం, యేసు క్రీస్తు నామం, శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం, యేసు క్రీస్తు నామం, శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం. కాలం సంపన్నమైనది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది. వారు మనసు పొంది సువార్త నమ్ముడని ప్రభువైన యేసుక్రీస్తు ఆచరిస్తున్నాడు. ఆ అజ్ఞాన కాలంలో దేవుడు తోచి చూడనట్లుగా నేను ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవుడు ఒక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు నరుడు. ఈయన అందరి కొరకై కలవశంలో విమోచన ఖైదములుగా తాను బలిగా అర్పణముగా అర్పించుకున్నాడు. మీటింగ్ ఆహ్వానించి ప్రభునందు ప్రియమైన ఎల్లవరు గ్రామస్తులారా, ఈ సాయంకాల సమయంలో మీకు ప్రత్యేకమైన శుభవార్త తెలియజేస్తున్నాం. మన గ్రామంలో మరి అమృతం రోడ్లో ఉన్న టెస్కోల్ ప్రార్థన మందిరం వద్ద ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైన సువార్త కొడుకు ఏర్పాటు చేయటమైనది. హైదరాబాద్ దగ్గర నుంచి దేవుని దాసులు వస్తున్నారు, అక్కడ దేవుని వాక్యం అందిస్తారు కనుక మిమ్మల్ని అందరూ కూడా ప్రేమపూర్వకంగా ఈ కుటుంబకు ఆహ్వానిస్తున్నాం. పెద్దల ఈ కూట ముగిస్తారు కాబట్టి అందరూ కూడా ఈ కుటుంబం రావాల్సిందిగా ప్రభు పేరిట ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. నీలా మీద నడచిన నామం, నీలా మీద నడచిన నామం, కాలితో పాదుల నడచిన నామం, కాలితో పాదుల నడచిన నామం, యేసు క్రీస్తు నామం, శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం, యేసు క్రీస్తు నామం, శక్తిగల నామం, సాటిలేని నామం, మధుర నామం.
యేసు మసీహ్కి అయిపోయింది అందరికీ. ప్రియమైన ఎలవరు గ్రామ నివాసులారా, ఈ సాయంత్రం వేళ యేసుప్రభు యొక్క వాక్యాన్ని సువార్తను మీ మధ్యకు తీసుకొచ్చాం. ఎందుకంటే మీరు కూడా విని రక్షణ పొంది పరలోక రాజ్య వార్తలుగా అవ్వాలని మా ఉద్దేశం. ఎందుకు దిగుతా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూసి చూడాలి ఇంగ్లీష్ బైబిల్. ఇప్పుడైతే అందరూ అంతటా మారు మనసు పొందాలని బైబిల్ గ్రంథం సెలవిస్తా ఉంది. మారు మనసు పొందమని ప్రభువైన యేసుక్రీస్తు తన సువార్తను ప్రారంభించే దినాల్లోనే పరలోక రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొందుము అని సెలవిచ్చాడు. అంతకంటే ముందు ఒక 6 నెలలకు ముందు యేసు ప్రభు వారు జన్మించడానికి పూర్వము బాప్తిస్మ ఇచ్చి యోహాను కూడా అదే మాటను మాట్లాడిన వాడుగా ఉంటున్నాడు. కనుక మారు మనసు, యేసు ప్రభు వారు కూడా బైబిల్ గ్రంథంలో అనేక సార్లు మారు మనసు గురించి నొక్కి వక్కాణించాడు. ఒకడు కొత్తగా జన్మించితే కానీ వాడు పరలోక రాజ్యంలో చేరడని ప్రభు యేసుక్రీస్తు వారు సెలవిచ్చారు. కనుక మారు మనసు అవసరం. మారు మనసు అంటే మానవుడు పుట్టుకతోనే పాపి, తన జన్మతహా పాపి, కర్మతహా పాపి. తాను చేస్తున్న పనులలో, తలంపులలో, మాటలలో, క్రియలలో పాపం చేస్తూనే ఉన్నాడు. కనుక ఒక పాపి అయిన మానవుని రక్షించడానికి ఈ లోకంలో ఏమీ లేదు. కనుక రక్తము చిందించకుండా పాపములకు విమోచన లేదని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. పాపం అనగా బైబిల్లో గ్రంథంలో 6 సార్లు రాయబడుతూ వచ్చింది. పాపం అనగా ఆజ్ఞాతిక్రమమైన పాపము, ఏమి చేయక్కర్లా. దేవుడు ఏది చేయమన్నాడో అది చేయకపోవడం పాపము, ఏమి చేయొద్దు అన్నాడో అది చేయటమే పాపము. ఆజ్ఞాతిక్రమము పాపము, సకల దుర్నీతి పాపము. కనుక ప్రార్థన చేయకపోవడం కూడా పాపమే. కనుక పాపం చేసేటువంటి మానవుని పాపం నుంచి రక్షించాలంటే, క్షమించాలంటే, విమోచించాలంటే రక్తము ఆవశ్యకము అని రాయబడుతూ వచ్చింది. కనుక రక్తము చిందించకుండా పాపలకు విమోచన లేదు. అందుకనే రక్తం చిందించడానికే ప్రభువైన యేసుక్రీస్తు, ఎవరు దేవుని కుమారుడు, పరలోకములో తండ్రి అయిన దేవుని కుడిపార్శ్వం వైపున సింహాసనాసీనుడు అయిన ప్రభువు, ఏ పాపం ఎరిగిన వాడు పాపము చేయలేదు, పాపం అంటే ఏమో తెలియదు. ఆయన తలంపులలో, మాటల్లో, క్రియల్లో పాపం లేనివాడు. అందుకనే పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్పుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడని రాయబడుతూ వచ్చింది. కనుక యేసు ప్రభు వారి లోకానికి పరిశుద్ధాత్మ ద్వారా జన్మించాడు. మానవులందరి కోసమై ఆయన వరకు చేయబడిన గొర్రె పిల్లగా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్లని ముద్రించబడుతూ వచ్చాడు. కనుక మానవుల పాపముల నిమిత్తమై ఆయన 2025 సంవత్సరాల క్రితం శిలువలో మరణించాడు, రక్తము చిందించాడు. ఆయన పొందిన దెబ్బల చేత మానవులకు విమోచన కలుగు చేయడానికై, ఆయన చిందించిన రక్తము ద్వారా మానవుల యొక్క పాపములను కడిగి పవిత్రపరచడానికి. ఇందాకే విన్నాము, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలిగినది. దాన్ని గుర్తించగలిగిన వాడెవరు, దాన్ని క్షమించగలిగిన వాడెవరు? కనుక హృదయాలోచనలు మార్కు వార్తలో రాయబడుతుంది, ఈ చెడ్డవన్నీ లోపల నుంచి వచ్చినవి. కనుక హృదయ శుద్ధి లేకుండా పరలోక రాజ్యంలో చేరడు ఎవరు కూడా, నీతిమంతులుగా తీర్చబడ్డు. కనుక పాపైన మానవుణ్ణి పరిశుద్ధిగా చేయడానికై, నీతిమంతులుగా చేయడానికై ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అందుచేత సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చింది అందుకే, మానవుని రక్షించడానికి, క్షమించడానికి, పరలోక రాజ్య వారసునిగా దేవునితో పాటు యుగాయుగములు పరలోక రాజ్యంలో తనతో పాటు ఉండే నిమిత్తమై. మీరెక్కడ దీంట్లోకి అందుచేత యేసు ప్రభు వారి లోకానికి వచ్చాడు. కనుక ప్రియ సోదరుడా, ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచి చాలు, ఏమి చేయక్కర్లా. ఆయన యందు విశ్వాసం ఉంచి, ఆయన దేవుని కుమారుడు, ఆయన చనిపోయి మరణించి తిరిగి లేచాడని ఆ మాట మీ యందు, మీ హృదయంలో నమ్మితే చాలు. నమ్ముట నీ వల్లనైతే నమ్మవానికి సమస్తము సాధ్యమని రాయబడుతూ వచ్చింది. విశ్వాసము ద్వారా మా పితరులైన వారు అనేకులు నీతిమంతులుగా తీర్చబడుతూ వచ్చారు. కనుక ప్రియ సోదరుడా, సహోదరి, ఇది మతము కాదు, మార్గము. యేసు ప్రభు వారి లోకానికి వచ్చింది
ఏ మతమును కూడా పరలోక రాజ్యం చేరడు. ఒక చైనా ఇక తత్వవేత్త అన్నాడు, మతం అంతా కూడా మతం అనేది మత్తు మందు లాంటిది. మతము మనుషుల మతులలో నుండి వచ్చింది. అది మతము. ఆ మతం ఏ మతం కాదు. ఏ మతమైనా సరే పరలోక రాజ్యానికి మానవుని పాపిన మానవుని చేర్చలేదు. అందుకనే యేసుప్రభు వారు పరలోకానికి మార్గము, అందుకని రాయబడుతూ వచ్చింది, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నానని యేసుప్రభు వారు సెలవిచ్చారు. ఆయన విశ్వాసం ఉంచితే ఆయన నీ పాపమును క్షమిస్తాడు, నిన్ను నీ ఇంటి వారిని నిండారుగా ఆశ్రయిస్తాడు. కానీ ప్రియ సహోదరా, నీవు ఎవరైనా సరే ఎక్కడున్నా సరే యేసునందు విశ్వాసం ఉంచు చాలు. ఆయన నీ పాపమును క్షమిస్తూ, ప్రభువా నేను పాపిని, ఒక చిన్న మాట, చిన్న ప్రార్థన పరలోక రాజ్యాన్ని నేను చేరుస్తుంది. కనుక ఈ మాట వింటున్న ప్రియ సహోదరుడు సహోదరి, ఈ సాయంత్రం వేళ ముగిలిత హస్తాలతో మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. యేసు ప్రభువుని విశ్వాసం ఉంచము, అప్పుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని ఆయన నిండారుగా ఆశీర్వదిస్తాడు. దేవుడి చిన్న మాటలను మన మధ్య దీవించును గాక. ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మన హద్దుబాటులో ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రజలందరి కొరకు మీరు అనుగ్రహించి మీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వారందరినీ రక్షించండి, మీ మందిరానికి నడిపించండి. ఈ కుటుంబాలు, వారి పిల్లలు, వారి అవసరాలన్నీ కూడా తీర్చండి. మేము ముందుకు వెళుతున్నాం, సహాయం చేయండి. మీకు అప్పగించుకుంటూ యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంకా 50 సెకండ్స్. పాఠశాలగా 49వ పాట పాడుకుంటాం. యేసు ప్రభువే లోకరక్షకుడు అనే పాటను. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. యేసు ప్రభువే లోకరక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. లోక సృష్టికర్త పాపము పాపా, కరుణిగా భూమికి అరుదించే. లోక సృష్టికర్త పాపము పాపా, కరుణిగా భూమికి అరుదించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. పాపిని రక్షింప సిలువలో మరణించే. ప్రేమతో నిన్ను విడిపింప వేరెవరు లేరు జీవాధిపతి యేసే. వేరెవరు లేరు జీవాధిపతి యేసే. యేసు ప్రభువు లోకరక్షకుడు, వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. వేరెవరు లేరు పాపులైన మనలా రక్షింప. సృష్టికి సుపునీతి సృష్టివాది
యేసు మసీహ్కి హల్లెలూయా. బ్యాగులు మారిపోయింది. ప్రైజ్ లార్డ్. మా ప్రియమైన గ్రామస్తులారా, మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో సృష్టికర్త అయిన కంజరు దేవుని నామములో శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని, గ్రామాన్ని దీవించును గాక. మరి ఈ సాయంకాల సమయంలో మరి ఒక విలువైన మాటను మీకు తెలియచేయాలని చాలా ఉండే కానీ మేము తలస్తూ వచ్చినాం. దేవుని పాటలు పాడుకుంటూ మరి పిలవరు నుంచి మరి యెష్కోయల్ ప్రార్థనా మందిరం నుండి మేము మీ ఎద్దకు వచ్చి ఉన్నాం. దేవుని యొక్క ప్రేమను తెలియచేయడానికి వచ్చి ఉన్నాం. కనుక ఇందాక పాట పాడుకుంటూ వచ్చినాం. యేసు ప్రభువే లోక రక్షకుడు అని ఒక పాట పాడుకుంటూ వచ్చినాం. ఎవరు అనగా ఆ సృష్టికర్త అయిన దేవుడు, మానవుల్ని కలుగు చేసిన దేవుడే లోక రక్షకుడు అని పిలువబడుతూ వచ్చింది. మరి మానవుల్ని సృజించిన దేవుడు మరి ఎందుకు ఈ లోకానికి వచ్చాడు అంటే మానవుల్ని ప్రేమించిన దేవుడుగా ఉన్నాడు. మానవుల్ని ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. మరి స్టార్టింగ్ లో అనగా మరి మానవుని ఎలా చేస్తాడు దేవుడు అంటే నేల మట్టిలో నుంచి మరి నరుని నిర్మించి వారి నాసికారంధ్రంలో జీవవాయువుగా నరుడు జీవాత్మయ్యాడు. కనుక మనం ఆయన బిడ్డలం. అయితే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు మానవులు ప్రేమించాల్సి వచ్చింది అంటే మానవుడు పాపములో పడిపోయినాడు. మానవుడు తన జీవితంలో పాప స్వభావముతో నిండిపోయిన వాడు ఉన్నాడు. చెడుని చేస్తా ఉన్నాడు, చెడుని చూస్తా ఉన్నాడు, చెడుని మాట్లాడుతూ ఉన్నాడు, చెడు తలంపులు కలిగిన వాడుగా ఉన్నాడు. అవన్నీ కూడా బైబిల్ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే దాని పాపము అని తెలియజేస్తా ఉంది. పాప స్వభావము కలిగిన వాడుగా ఉన్నాడని తెలియజేస్తా ఉంది. అయితే బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది పాపములో ఉన్న మానవుడు శిక్షించబడాలి. పాపములో ఉన్న మానవుడికి మరణం ఉంది. పాపములో ఉన్న మానవుడికి ఈ భూలోకంలో నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. ఈ లోకంలో ఆయన నష్టపోయేవాడు ఉన్నాడు. కనుక పాపముల జీతం మరణం. ఆ మరణం ఎలాంటిదంటే మరి తెలుసుకోవాల్సిన వారిగా ఉన్నాం. ఆ మరణం ఎలాంటిదంటే నిత్యమైన మరణము, ఎటర్నల్ డెత్ అని మరి బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. నిత్యము అక్కడే ఆ మండుచున్న అగ్ని గుండములో, ఆ వేదనకరమైన స్థలములో మనం ఉంటామని దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక ఈ లోకంలో ప్రేమించిన మానవులందరినీ ప్రేమించిన ఆ దేవుడు ఏం కోరుకున్నాడంటే మనము ఆ నిత్యమైన అగ్నిగుండంలో ఉండకూడదని దేవుడు ఏం చేస్తాడంటే 2025 సంవత్సరాల క్రితమే ఈ లోకానికి వచ్చాడు. వాక్యం తెలియజేస్తా ఉంది యేసుక్రీస్తు ప్రభువారు పాపులను రక్షించుటకు ఈ లోకమునకు వచ్చాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కనుక వచ్చి ఏం చేస్తూ వచ్చాడంటే భారం అంతా కూడా మోసుకున్నాడు. ఏ భారం అంటే పాప భారం. మనలో ఉన్న పాప భారం అంతా కూడా ఆయన మోసుకొని కలువరి సిలువలో ఆయన ప్రాణం పెట్టినాడు. కలువరి సిలువలో మన పాపాలన్నీ కూడా ఆయన మీద వేసుకొని మరి కలువరి సిలువలో ఆయన మనందరి నిమిత్తమై ప్రాయశ్చిత్తం చేస్తూ వచ్చాడు. బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ కలగదు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. ప్రియులారా, చూసినట్లయితే పాపము నుండి విమోచించబడాలంటే రక్తము చిందించబడాలి. మనకందరికి కూడా తెలుసు మన దేహానికి ఉన్న బట్టలు శుద్ధి కావాలంటే వాటికి సబ్బు కావాలి, లేదంటే సర్ఫుతో ఉతుక్కుంటే ఎంతో శుభ్రం అవుతాయి. అట్లాగే మన హృదయంలో ఉన్న పాపమును శుద్ధి అవ్వాలంటే పరిశుద్ధమైన రక్తము, ఆ రక్తమే సృష్టికర్త అనే దేవుని దగ్గర ఉంది. ఆ యేసుక్రీస్తు ప్రభువే ఈ లోకంలో జన్మిస్తూ వచ్చాడు. పాపము లేని జన్మ, జీవితంలో పాపం లేదు కనుక ఆ రక్తము చిందిస్తూ వచ్చినాడు. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి మనం చూసినట్లయితే మనము విమోచించబడాలి, రక్షించబడాలి, ఆ భయంకరమైన అగ్నిగుండం తప్పించబడాలని ఈ లోకానికి వచ్చి మనందరి పాపం ఆయన మీద వేసుకొని కలువరి శిలువలో పరిశుద్ధ రక్తాన్ని చిందిస్తూ వచ్చినాడు. ప్రియ సహోదరుడా సహోదరి, ఈ యొక్క సాయంకాల సమయంలో ఇక్కడ ఎంతో చల్లగా ఉంది. పక్కనే
మరి చూసినట్లయితే కాలువ కూడా అంతే, చెరువు కూడా ఉంది, ఎంత చల్లగా ఉంది. కానీ ఆ యొక్క పాపముల జీతం మరణము ఎంతో అగ్నిగుండముతో ఉంటుంది. మన ఆత్మ నిత్యము అగ్నిగుండంలో మండుతూ ఉంటుంది. దేవుడు అనుగ్రహించిన ఈ శరీరము మన్నే ఉన్నది వెనుకటి వల్లే మరలా భూమికి చేరుతుంది. మరి మనం చూస్తూ ఉన్నాం, కొంతమంది ఏమో కాల్ చేస్తాడు, మరి కొంతమంది ఏమో చూస్తే భూస్థాపన చేస్తారు, భూమిలో పెట్టేస్తారు. కానీ దేవుడు అనుగ్రహించిన ఆత్మ మరి దేవుని దగ్గరికి వెళ్తుంది. కనుక భూలోకంలో ఉండగానే మన జీవితంలో మనము మరి మార్పు చెందాలి. పాపమును విడిచిపెట్టినట్లయితే, ప్రభువునందు విశ్వాసం ఉంచినట్లయితే ప్రభు రక్షిస్తాడు, ఆ భయంకరమైన అగ్నిగుండంలో నుంచి తప్పిస్తాడు. అందుకనే యేసు ప్రభువే లోక రక్షకుడు, వేరెవ్వరు లేరు అని మేము ఇందాక పాటుపడుతూ వచ్చినాం. ఆయనే లోక రక్షకుడు, మన ప్రేమించి ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ఇప్పుడు ఆ యొక్క ప్రేమను తెలుసుకొని మన పాపములు ఒప్పుకొని విడిచిపెడితే, ప్రభువా నేను పాపం చేశాను, నన్ను క్షమించని ఒక చిన్న మాట అంటే ప్రభు క్షమించేస్తాడు. ఎంత ఘోర పాపినైనా ఆయన క్షమిస్తాడు. అంతేకాదు, ఆయన రక్తాన్ని సమీపిస్తే, యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపములను మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఒకరోజు మన జీవితంలో ఈ లోక యాత్రను విడిచిపెట్టాలి. కనుక ఎంత ఆరోగ్యంగా ఉన్నా, మరి సౌభాగ్యాలు ఉన్నా, పేరు ప్రఖ్యాతులున్నా, అన్ని ఉన్నా కూడా ఈ లోకాన్ని విడిచిపెట్టేళ్ళాలి. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచినట్లయితే ఆయన మీ పాపం క్షమించి మిమ్మల్ని రక్షించి నిత్య జీవానికి వారసులుగా చేస్తాడు. మరి ఇంకా అనేకమైన విషయాలు మీరు తెలుసుకోవాలంటే ఇక్కడ దగ్గరలోనే ఎల్లవర్రు మరి గ్రామంలో, మన గ్రామంలోనే మరి ఎష్కోలు ప్రార్థన మందిరం ఉంది. మరి ఈ రాత్రి వేళ సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికను మీ కొరకై ఏర్పాటు చేస్తూ వచ్చారు. మిమ్మల్ని అందరినీ కూడా మరి ప్రేమిస్తూ, ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మరి హెబ్రోన్ నుండి మరి దైవ సేవకులు ఇమాన్యుయల్ గారు వస్తున్నారు. దేవుణ్ణి ఏ రీతిగా తెలుసుకున్నారో మరి మాటలన్నీ కూడా మీకు తెలియజేస్తారు. కనుక మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీరు వచ్చి మరి ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మరి దేవుని మాటలు విని దీవించబడాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరును మీ ఇంటి వారు రక్షించబడతారు. ఈ క్షేమం కొరకై మా ప్రియులు ప్రార్థన చేస్తారు. దేవుని నా పరలోకపు తండ్రి యేసు ప్రభువా నీ కొందనాలు. దాసం ద్వారా తండ్రి ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకు అందించిన నీ దైవ లేఖనాన్ని బట్టి, పరిశుద్ధులందరూ మాటలను బట్టి నీ స్తోత్రునైనా. కొంతమంది చదువుతున్నారు, కొంతమంది చదవట్లేదు, కొంతమంది బదులగులుతారు, కొంతమంది అసలేదు. ఏది ఏమైనా సరే తండ్రి, ఆ పాపం నుంచి విడుదల పొందేదాని కొరకై, ఆ పాపంలో వచ్చి జీతం మరణం తప్పించేదాని కొరకై నువ్వు భూమి మీదకి వచ్చావని తెలియజేశారు. వారు తెలుసుకొని రక్షణ పొందుటకు వారి జీవితంలోనైనా వారి హృదయంలో యేసు ప్రభువుని వారిని సంపూర్ణంగా అంగీకరించేందుకు సహాయం చేయబడిన పరిచయం ముద్ర వేయండి. సాగుతూ పోతుండగా మీ ఆత్మ మగుతోడు నడిపించమని, సాయంకాలం కూడికై ఇకుండపై అందరినీ ఆహ్వానిస్తున్న వారిని వచ్చినందుకు సహాయపడమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమును బట్టి విశ్వాసంతో ప్రార్థించి వేడుకున్నాం మా తండ్రి. ఆమేన్. చెప్పండి ప్రత్యేకంగా సాయంకాలం కూడుకుంది, ప్రత్యేకంగా స్పెషల్ మీటింగ్. అత్యంత 66వ పాట పాడుకుంటాము. బతికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, వేదనెందుకు, క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు, ఆదినాది నాదనే వాదనెందుకు, వేదనెందుకు, వేదిని కారుణాయి లోకమందునా, ఈ బ్రతుకు ముగిలో నీకు తెలియదా, వేదిని కారుణాయి లోకమందునా, ఈ బ్రతుకు ముగిలో నీకు తెలియదా.
చెప్పు ఎమ్మనేళ్ళు మార్నింగ్ చెప్పు నువ్వే చెప్పాల్సింది మణిబాబు అని చెప్పాలి రండి మణిబాబు రండి. తప్పుకున్నాడు ఏదో పడుతుంది. నెక్స్ట్ మా ప్రియులారా, ముందుకు రండి మణిబాబు, ఈ సాయంకాల సమయంలో ముందుకు రండి. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున ముందు రండి. చాలు చాలు. మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉంటున్నాం. క్షణికమైన బ్రతుకు పైన తపన ఎందుకు అని మేము పాట పాడుతూ వచ్చినాం. ప్రియులారా, ఈ లోకములో జీవిస్తున్నటువంటి మన జీవితము క్షణికమైనది. ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము ఒక దినాన ఈ లోకాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ పోయి వస్తున్నాడు ఈ మనుషులు? ఈ లోకము ఊరంతా చూస్తున్నాడు. మనకు శాశ్వతం కాదు. ఈ లోకములో జీవిస్తున్న పేదవారు ఒక దినాన మరణిస్తారు, ధనవంతులు కూడా ఒక దినాన మరణించాలి. గమనించండి, మరణించిన తర్వాత మనుషులు ఎక్కడికి వెళతారు? ప్రియులారా, పరిశుద్ధ గ్రంథము తెలియపరుస్తూ ఉన్నది 2 స్థలాలు ఉన్నాయి అని. ఒకటి పరలోకం. ఆ పరలోకంలో ఎల్లప్పుడూ సంతోషం ఉంటుంది. పరలోకానికి వెళ్ళిన వారు దేవునితో కూడా ఆనందిస్తూ నిత్యము దేవుని స్తుతిస్తూ దేవునితో కూడా ఉంటారు. అక్కడ కరువులు కష్టాలు ఉండవు, వేదన బాధ ఉండదు, మరణమే ఉండదు, ఎప్పుడు నెమ్మది ఉంటుంది. 2వ స్థలము పాతాళము. పాతాళంలో అగ్ని ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వారు అగ్నిలో కాలుతూ నిత్యము బాధించబడతారు. బయటకు వచ్చే అవకాశం ఉండదు, తప్పించుకునే మార్గం లేదు, విడిపించేవారు ఎవరు ఉండరు. ఒక్కసారి పాతాళానికి వెళ్ళిన తర్వాత నిత్యం ఆ పాతాళంలో బాధపడుతూనే ఉండాలి. ఎంతో భయంకరమైన స్థలం అది. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్న మానవులు చనిపోయిన తర్వాత ఈ 2 స్థలాల్లో ఏదో ఒక స్థలానికి వెళ్ళాలి. అయితే రెండిట్లో ఏది మంచిది అంటే పరలోకమే మంచిది. ప్రియులారా, ఆ పరలోకానికి ప్రతి ఒక్కరూ చేరాలని ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు. పరలోకం అంటే మోక్షరాజ్యము, స్వర్గరాజ్యము. ఆ పరలోకానికి, స్వర్గానికి ప్రతి ఒక్కరు చేరాలని ఆ ప్రభు కోరుతూ ఉన్నాడు. ప్రియులారా, పరలోకానికి చేరాలంటే, పరలోకానికి వారసులుగా చేయబడి పరలోకంలో ప్రవేశించాలి అంటే ఏం చేయాలి? గమనించండి, పరలోకం పరిశుద్ధమైనది. పరలోకంలో, ఆ స్వర్గంలో ఉండే దేవుడు కూడా పరిశుద్ధుడు. ప్రియులారా, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనుషులు పాపులుగా ఉన్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని బైబిల్లో రాయబడింది. ఈ లోకంలో జీవిస్తున్న మానవులందరూ
వారు ఏ ప్రాంతంలో ఉన్న ఏ భాష మాట్లాడేవారైనా, వారు చదువుకున్నవారైనా చదువు లేని వారైనా, పేదవాళ్ళైనా ధనవంతులైనా, స్త్రీలైన పురుషులైనా, మనుషులందరూ పాపులుగా ఉన్నారు. పాపులుగా ఉన్న మనుషులు ఆ పరిశుద్ధమైన పరలోకానికి చేరాలంటే, ఆ పరిశుద్ధమైన పరలోకంలో ప్రవేశించాలి అంటే పాపులుగా ఉన్న మనుషులు పరిశుద్ధులుగా చేయబడాలి. పాపులు ఎట్లా పరిశుద్ధులవుతారు? గమనించండి. దాన ధర్మాలు చేయడం ద్వారా, పుణ్యకరణ జరిగించడం ద్వారా పాపులు పరిశుద్ధులుగా చేయబడలేరు. ప్రియులారా, గమనించండి. యేసు ప్రభువారు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడై ఉండి పాపులను మానవులను పరిశుద్ధులుగా చేయడానికి పరలోకాన్ని విడిచి లోకానికి వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు లోకానికి రాకముందు ఆయన పరలోకములో ఉన్నాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు, అనగా యేసు ప్రభు లోకానికి రావాలని నిర్ణయించబడ్డప్పుడు యేసు ప్రభు లోకములో కన్యక గర్భమందు దైవ శక్తి ద్వారా పాపము లేనివాడుగా జన్మించాడు. పాపము లేనివాడుగా జీవిస్తూ వచ్చాడు. ప్రియులారా, పాపుల యొక్క పాపాన్ని తొలగించి పాపులను పరిశుద్ధులుగా చేయడానికి ఆ గొలుగొత్తా కొండపైన 2 కొయ్యలు 3 మేకుల మధ్యలో వేలాడి తన ప్రశస్తమైన రక్తమంతటిని ఆఖరి బొట్టు వరకు చిందించాడు. యేసు ప్రభువారు శిలువలో తన ప్రాణం అర్పించాడు. సమాధి చేయబడి తిరిగి లేచాడు. తిరిగి లేచి అనేకులు కనబడి అనేకులు చూస్తుండగా పరలోకానికి వెళ్ళాడు. పరలోకానికి వెళ్ళినప్పుడు తిరిగి మరొక దినము రాబోతూ ఉన్నాడు. మా ప్రియులారా, గమనించండి. యేసు ప్రభువు దేవుడై ఉండి మనుషుడికి ఈ లోకానికి వచ్చి శిలువలో తన రక్తమంతటిని కార్చి తన ప్రాణాన్ని ఎందుకు అర్పించాడు అంటే పాపులను పరిశుద్ధులుగా చేయడానికి. ప్రియులారా, బైబిల్లో రాయబడింది, యేసు రక్తము ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా చేయను అని. ప్రియులారా, యేసు ప్రభు రక్తం ద్వారా పాపుల యొక్క పాపం తొలగిపోతుంది. పాపులు పరిశుద్ధులుగా చేయబడతారు. అయితే ఏం చేయాలి? పాపంలో ఉన్నటువంటి మనుషులు యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి అంటే యేసు ప్రభు వారు పాపిని నా కొరకే ఈ లోకానికి వచ్చాడు, నా కొరకే శిలువలో బలయ్యాడని చెప్పి నమ్మాలి. నమ్మి హృదయపూర్వకంగా పశ్చాత్తాపముతో పాపాలు ఒప్పుకోవాలి. ఒప్పుకుని క్షమించమని ప్రభువును వేడుకోవాలి. ఎవరైతే ఈ విధంగా యేసు ప్రభు నమ్మి పాపాలు ఒప్పుకుని క్షమించమని ప్రభువును వేడుకుంటారో, యేసు ప్రభు నమ్మదగిన వాడు నీతిమంతుడు కనుక తన రక్తం ద్వారా వారి పాపాలను తొలగిస్తాడు, వారిని పరిశుద్ధులుగా చేస్తాడు. ఇలా పరిశుద్ధులుగా చేయబడిన వారు ప్రభు సహాయం చేత పాపం జోలికి పోకుండా పరిశుద్ధంగా అంటే మంచిగా ప్రభు కొరకు జీవించాలి. గమనించండి ప్రియులారా, ప్రభు నమ్ముకుడు ప్రభు రక్తం ద్వారా పరిశుద్ధులుగా చేయబడి ప్రభు మీద ఆధారపడుతూ ప్రభుని ఆశ్రయిస్తూ ప్రభు యొక్క సహాయం చేత పరిశుద్ధంగా ఎవరైతే జీవిస్తూ ఉంటారో అలాంటి వారే ఆ శ్రేష్టమైన పరిశుద్ధమైన పరలోకానికి చేరేవారుగా ఉంటారు. ఎప్పుడు వారి లోకములు మరణించినా వాళ్ళు ఆ శ్రేష్టమైన పరలోకముల స్వర్గములో చేరి యుగ యుగాన్ని నెమ్మదిగా ఉంటారు. ఈ లోకంలో జీవించినంత కాలము నిజమైన శాంతి సంతోషం కలిగి ఉంటారు. ప్రియులారా, గమనించండి. పాప క్షమాపణ పొందకుండా పరిశుద్ధులుగా చేయబడకుండా పాపముగానే జీవిస్తే అలాంటి వారు ప్రియులారా, గమనించండి, ఆ భయంకరమైన 2వ స్థలమైన పాతాళానికి వెళతారు. ఆ పాతాళంలోకి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చే అవకాశం లేక నిత్యం యుగ యుగాలు బాధించబడతారు. ప్రియులారా, పాతాళం తప్పించుకుని శ్రేష్టమైన పరలోకానికి చేరేదాని కొరకై యేసుక్రీస్తు ప్రభువుని ఈ విధంగా అంగీకరించాలని మీకు సువార్త వినిపిస్తూ ఉంటున్నాం. ఈ మాటలు త్రోసివేయక నిరాకరించక ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీ జీవితంలో ఈ గొప్ప ఆశీర్వాదాన్ని పొందుకోగలరు. మా ప్రియులారా, ఇంకా మన యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోని ఎలవరు గ్రామంలోని మెయిన్ రోడ్డులోని ఎస్కోలు ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం దైవారాధన కార్యక్రమం జరిగించబడుతుంది. వారంలో కూడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. ఈ రోజు మరికొద్ది నిమిషాల్లో అనగా 7 గంటలకు ప్రత్యేకమైనటువంటి కూడిక ఏర్పాటు చేయబడింది. మీ అందరినీ ప్రేమతో ప్రభువైన యేసుక్రీస్తు నామములో
ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకం గల తండ్రి, మీకు వందనాలు. ఈ సాయంకాలం స్థలంలో చెప్పండి మీ జీవం గల మాటలను దీవించండి. ఎందరో దూరముగా సమీపంగా విన్నారో వారి రక్షణ కార్యం జరిగించండి. వినుట వల్ల విశ్వాసం కలుగు, క్రీస్తుని కూర్చున్న మాట వలన కలుగును. ప్రభా, బిడ్డలు మీరు దీవించండి. వారి కుటుంబాలు రక్షణ దైవాశీర్వాదము సహాయం దయచండి. పరిచయలో పాలు పొందిన బిడ్డలను దీవించమని ఇంతవరకు సహాయపడేందుకు స్తుతిస్తూ యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. వయసు హెల్మెట్ తెస్తా. బండి ఏది లేదా? హెల్మెట్ తీసుకో. 54వ పాటను పాడుకుంటూ స్విచ్ బోర్డు ఉంది దాంట్లో. స్విచ్ బోర్డు అన్న తీసుకో. పైనున్న ఆకాశమందున అనే పాటను ఎక్కేసేయండి రండి అన్న. సంగీతం రండి. పైనున్న ఆకాశమందున దయచేసి మంగళకి వెళ్ళిపోతున్నాం. పైనున్న భూలోకమందున పైనున్న ఆకాశమందున నిన్నున్న భూలోకమందున ఏదో రక్షణ ఏ నామమున సమీపించినది. వారు మనసు పొంది స్వార్థ నమ్మడని ప్రభువైన యేసు క్రీస్తు వారు సెలవిస్తున్నారు. కాలము సంపూర్ణమై ఉన్నదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కనుక దేవుణ్ణి ఎరిగి దేవుని ప్రేమను ఎరిగి మరి రక్షించబడాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎలాగో తప్పించుకుంటామో ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయము, ఇదే రక్షణ దినమని ప్రభువైన యేసుక్రీస్తు వారు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో తెలియజేస్తున్నారు. మనము మన పాపములను ఒప్పుకునేలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, పరిశుద్ధుడు గనక మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేయనని పరిశుద్ధ గ్రంథము దేవుని వాక్యము సెలవిస్తా ఉన్నది. మీటింగ్ ఆహ్వానించండి. మా ప్రియులారా, మరి గమనించండి, ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైన మరి కూడిక ఆహ్వానం అనగా కృతజ్ఞత కూడిక ఆహ్వానిస్తూ ఉన్నాము. మరి లెవెల్లో మరి ఎస్కోల్ ప్రార్థన నందు మరి ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికను కలిగి ఉన్నాం. మిమ్మల్ని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి మీరందరూ వచ్చి మీటింగ్ లో పాల్గొని ఆశీర్వదించుకోవాలని ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తూ ఉండండి. మానవులందరి పాపముల విమోచన మరి మానవులందరి పాప విమోచన మార్గము ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. ఆజ్ఞా దినములలో దేవుడైతే చూచి చూడట్టుగా ఉండెను.
ఇప్పుడైతే ఈ విజ్ఞాన కాలమున అంతటను అందరూ మారు మనసు పొందవలనని మనుషులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆజ్ఞాపించున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తా ఉంది. పిల్లారా, మానవులందరి పాపము విమోచన కొరకై సృష్టికర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధ రక్తము చిందించబడి ఉందని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభు యొక్క రక్తము ప్రతి పాపముల నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సెలవిస్తున్నారు. పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఈ విధంగా తెలియజేస్తా ఉంది. మానవుని యొక్క హృదయము ఎలాంటిదో తెలియజేస్తా ఉంది. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది. కనుక ఆ హృదయముతో మనము దేవుని చూడలేం. మరి పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తా ఉంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథము తెలియజేస్తా ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథము ఈ విధంగా తెలియజేస్తా ఉందండి. మరి మార్గాన్ని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి మానవులకి నిత్య మరి జీవముకు అనగా పరలోకమునకు స్వర్గానికి మార్గము బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో యోహాను 14:6లో విధిగా రాయబడుతూ వచ్చింది, నేనే మార్గమును, యేసు చెప్పెను, నేనే మార్గమును సత్యమును జీవమును అని ప్రభువైన యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నారు.